యూట్యూబర్ నందు అలియాస్ రమానందన ఆమె భర్త మధుకర్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. వీళ్లపై నమోదైన వీసా రెన్యువల్ ఫ్రాడ్ కేసులో రోజుకో బాధితుడు బయటకు వస్తున్నాడు. ఈ వివరాల్ని యూకే సొలిసిటర్ కావేటి శ్రీనివాస్ బయటపెట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వీళ్లపై కేసు నమోదవగా ఇప్పుడు యూకేలో కూడా కేసులు కడుతున్నాయి. ఇక ఇది చాలా సీరియస్ కేసు అని అంటున్నారు శ్రీనివాస్. తాజాగా మరో 12 మంది బాధితులు తనతో టచ్లోకి వచ్చారని, వీళ్లలో పాకిస్తానీయులు, గుజరాతీలు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఒకరి దగ్గర 40 లక్షలు, మరొకరి దగ్గర ఏకంగా 80 లక్షల రూపాయలు కూడా నందు తీసుకున్నట్లు ఈయన చెబుతున్నారు. రమానందన, మధుకర్ పై నేరాలు రుజువైతే యూకే కోర్టులో 10 ఏళ్లు శిక్ష పడుతుందని, వాళ్ల పాస్పోర్ట్ కూడా రద్దవుతుందని అంటున్నారు శ్రీనివాస్. వీళ్ళు తప్పించుకోవడానికి ఏది లేదండి. ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ ఆంధ్రాలో కేసులు కట్టారు, లుకౌట్ నోటీస్ పెట్టారు. మళ్ళీ తెలంగాణ డీజీపీ గారు కూడా, సజ్జనార్ గారు కూడా కేసు కట్టారు. యూకేలో వీళ్ళందరూ కూడా మేము రెడీ చేస్తున్నాం కంప్లైంట్స్. యూకేలో కూడా కేసులు కడతాము. కట్టిన తర్వాత డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ అవుతాయండి వీళ్ళకు. ఈ నేరాలన్నిటి కూడా 10 years జైల్ టర్మ్ ఉందండి. ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. వాళ్ళ ఏదైనా వీసాలు ఉన్నా కూడా వాళ్ళ పాస్పోర్ట్ కూడా రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అంత సీరియస్ ఫెలనీస్లలో ఇరుక్కున్నారు. ఇక భారత్తో పోలిస్తే బ్రిటన్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయంటున్నారు శ్రీనివాస్. కేసు గురించి ఇండియాలో మీడియాలో మాట్లాడినట్లు యూకేలో మాట్లాడకూడదని అన్నారు. కాబట్టి బాధితుల వివరాలు తను బయట పెట్టలేనని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇక ఇండియాలో రమానందన తరఫు లాయర్లు మాట్లాడేటప్పుడు యూకే చట్టాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి కాబట్టి ఈ కేసులోకి ఇండియాలో ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు ఆయన. ఇక నేరాలు రుజువైతే నిందితులకు యూకేలో జైలు శిక్ష విధించి ఇండియాకు పంపిస్తారని, ఆ తర్వాత మిగతా పనిని ఇండియా కోర్టులు చూసుకుంటాయని అంటున్నారు శ్రీనివాస్. జైల్ టర్మ్ అయిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేసి ఎక్స్ట్రడిషన్ అంటారు, ఎక్స్ట్రడైట్ చేస్తారు ఇండియా. ఎందుకంటే ఇండియన్ ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు కూడా అడుగుతారు. యూకే కొను ఇండియాకు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంది. డెఫినెట్ గా ఇండియాకు పంపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఆఫ్టర్ అండర్ గోయింగ్ ద పనిష్మెంట్ దే విల్ బి సెండ్ బ్యాక్. అంటే అలాంటి సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి, మరి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక బాధితుల నుంచి డబ్బు తీసుకున్నది ఓ కోణం అయితే, ఏకంగా ప్రభుత్వ పత్రాలనే ఫోర్జరీ చేశారనే తీవ్రమైన నేరారోపణలు నందూస్ వరల్డ్ పై ఉన్నాయంటున్నారు సొలిసిటర్ శ్రీనివాస్. ఏకంగా బ్రిటన్ ఇమిగ్రేషన్ డాక్యుమెంటర్ను రమానందన, మధుకర్ ఫోర్జరీ చేశారని, ఇది చాలా పెద్ద నేరం అంటున్నారు ఆయన. ఇండియాలో కోర్టు బెయిల్ ఇవ్వకముందే కోర్టు కాపీని ఫోర్జరీ చేస్తే ఎంత నేరమో, ఇది అంతకంటే పెద్ద నేరం అంటున్నారు. ఇప్పుడు మేము విన్నది ఏంటంటే, ఇప్పుడు ఈ బాధితుల దగ్గర కొంతమందికి నకిలీ కాస్ ఇచ్చారు, అంటే కంప్యూటర్ మీద తయారు చేసి అని కూడా విన్నాను, నేను చూశాను. అంటే మా దగ్గర బాధితులు కాంటాక్ట్ లో ఉన్నారు, వాళ్ళకు నకిలీ సిఓఎస్ కూడా ఇచ్చారు. అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ యూకే ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. ఫ్యాబ్రికేషన్ అంటే యువర్ ఫ్యాబ్రికేటింగ్ ఏ డాక్యుమెంట్, అది గవర్నమెంట్ డాక్యుమెంట్. చాలా 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 పెద్ద నేరం. మరి బాధితులు తమ డబ్బును కోల్పోయినట్లేనా అంటే, దీనిపై కూడా సొలిసిటర్ శ్రీనివాస్ వివరణిచ్చారు. బాధితుల డబ్బును వడ్డీతో సహా రికవర్ చేసేలా యూకేలో చట్టాలున్నాయన్నారు. దీంతో పాటు ఇన్నేళ్ల పాటు పడిన మానసిక వేదనకు కూడా పరిహారం కోరవచ్చని తెలిపారు. అటు రమానందన యూట్యూబ్ ఛానల్ పై కూడా స్పందించారు శ్రీనివాస్. యూట్యూబ్ వాళ్ళకు నోటీసులు ఇస్తే ఆమె యూట్యూబ్ అకౌంట్ కూడా క్యాన్సిల్ అవుద్ది. ఆ దిశగా ఇంతవరకు ఎవరు పోలేదు. ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, యూకే పోలీసులు వాళ్ళు వెళ్తారు. మేము పిటిషన్లు ఫైల్ చేస్తాము. ఆమె యూట్యూబ్ ఛానల్ కూడా సస్పెండ్ చేయమని కూడా మేము అప్లికేషన్ పెడతాం. వీళ్ళు ఎవరు మన విక్టిమ్స్, రికవరీ ఆఫ్ మనీ కూడా చేస్తాము. ఎందుకంటే అక్కడ హైకోర్టులో కూడా కేసులు వేయచ్చు, వాట్ ఎవర్ ద మనీ విచ్ వి పేడ్. అక్కడ మన యూకేలో ఇంకో లా ఏంటంటే, మీరు ఇచ్చిన డబ్బుకు ఇంట్రెస్ట్ కూడా రికవర్ చేసుకోవచ్చు. లీగల్ ఫీజులు, సొలిసిటర్స్ ఫీజులు కూడా రికవర్ చేయొచ్చు.
పెయిన్ అండ్ సఫరింగ్ కూడా టాట్ లా కింద రికవర్ చేయొచ్చండి. యూకేలో వీసా రెన్యువల్ జాబ్స్ పేరుతో జాగర్లముడి మధుకర్ చేతిలో మోసపోయిన వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బాధితులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా గుజరాత్ నుంచి కూడా ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదవ్వగా మధుకర్ తండ్రి మోహన్ రావు పాత్రపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. జాగర్లముడి మధుకర్ హైదరాబాద్, గుంటూరులో ఆఫీసులు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. యూకే వీసా రెన్యువల్ మోసంలో మధుకర్ భార్య రమానందన పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో పాపులర్ అయిన రమానందన తన భర్తకు సహకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో కొందరు నందూస్ వరల్డ్ రమానందన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయట పెడుతున్నారు. మరోవైపు జాగర్లముడి మధుకర్ చేతిలో మోసపోయిన కర్ణాటకకు చెందిన బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తన నుంచి మధుకర్ 22 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పాటు ఇచ్చిన ఆధారాలను కర్ణాటక పోలీసులు చెక్ చేస్తున్నారు. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడిస్తారు. జాగర్లముడి మధుకర్ వీసా మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గుంటూరులో కన్సల్టెన్సీ స్థాపించి బిచాణా ఎత్తేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. మనం చూస్తున్నాం నందూస్ వాళ్ళ చుట్టూ మరింత అంటే బాధితులు రోజుకు కొంతమంది బయటకు వస్తూనే ఉన్నారు. మరి అప్డేట్స్ ఏంటి? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? యూట్యూబర్ నందు ఫ్యామిలీకి సంబంధించి పూర్తిగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటికి వస్తున్నారు. అయితే ఈ మోసాలకు గుంటూరు కేరాఫ్ గా మారింది. మనం ఇప్పుడు గుంటూరు నగర నడిఒడ్డులో ఉన్నాం. నగర నడిఒడ్డులో ది డెస్టినీ అనే ఒక ఆఫీస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి ఇక్కడే కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉన్నాయి. జాగర్లముడి మధుకర్ ఎవరైతే ఉన్నారో ది డెస్టినీ రిక్రూట్మెంట్ స్టాఫింగ్ సొల్యూషన్ ఈయన ఎండి. అయితే ఇక్కడ గుంటూరు అరండల్పేటలో ది డెస్టినీ అనే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించారు. ఇక్కడ బాధితులు భారీ స్థాయిలో గతంలో ఇక్కడి నుంచే పూర్తిగా ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరైనా వీసాలు రెన్యువల్ కావాలన్నా, విదేశాల్లో ఉద్యోగాలు కావాలన్నా ఈ ఆఫీస్కే వచ్చి ఇక్కడే సంప్రదించే వాళ్ళని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇక్కడ నందు తండ్రి మోహన్ రావు ఉండేవాళ్లు, ఆయనే మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టేవాళ్ళని కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ బోర్డు ది డెస్టినీ అనే బోర్డు మీద 29 కంట్రీస్ 700 యూనివర్సిటీస్ అంటే 29 దేశాలకు సంబంధించిన వీసాలు రెన్యువల్ కానీ లేకపోతే 700 యూనివర్సిటీలకు సంబంధించి పూర్తిగా ఆ సర్టిఫికేట్లకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇక్కడి నుంచే ఇస్తాము అని కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే గుంటూరులో ఇది ప్రధాన కార్యాలయం, విజయవాడలో కూడా లేదు. ఈ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి ఎవరైనా వీసాలు రెన్యువల్ చేయించుకోవాలన్న యూకేకి ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయి. భారీ స్థాయిలో డబ్బులు కూడా బాధితులు మధుకరన్ అకౌంట్ లో వేసినట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం అంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నానికి సంబంధించిన మామిళ్లపల్లి శివక్రాంతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైందో అప్పటి నుంచి ఈ కార్యాలయం పూర్తిగా మూసివేయడం జరిగింది. ఎవరైతే నందు తండ్రి ఉన్నారో మోహన్ రావు, ఆయన అప్పటి నుంచి పరారీలో ఉన్నట్టు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో పూర్తి స్థాయిలో ఎవరన్నా యూకే వీసాలు రెన్యువల్ కావాలన్నా, విదేశాల్లో ఉద్యోగాలు కావాలన్నా భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చి పూర్తిగా డబ్బులు చెల్లించాలని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ అశోక్, అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లు అంటే యూకేకు సంబంధించి కొన్ని ఆ చట్టాలకు సంబంధించి కొన్నిటివి శిక్షలు పడే అవకాశం ఉంది, ఇండియాకి సంబంధించి శిక్షలు కూడా పడే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళని అంటే ఫస్ట్ యూకేలో అరెస్ట్ చేయడం జరుగుతుందా అనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం లోకల్లో ఎవరైనా దీనికి సంబంధించి అరెస్ట్ చేయడం కానీ విచారణ చేపట్టడం కానీ జరిగిందా పోలీసులు? అయితే బాధితులంతా ఒకటే చెప్తున్నారు,
ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో బాధితులంతా, ఇటు ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, లేకపోతే ఎన్టీఆర్ జిల్లా కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ, ఎవరైనా యూకేపీ వెళ్ళాలన్నా, అక్కడ రెన్యువల్ చేయించుకోవాలన్నా, అక్కడ ఉద్యోగాలు కావాలన్నా పూర్తి స్థాయిలో గుంటూరు వచ్చి ఈ కార్యక్రమం ఎవరైతే నంది తండ్రి ఉన్నారో ఇక్కడ కన్సల్ట్ అయ్యే వాళ్ళు, ఇక్కడ నుంచి నందు యూకేలో ఉన్న వాళ్ళని సంప్రదించే వాళ్ళు పూర్తిగా భారం మాట్లాడుకున్న తర్వాత అమౌంట్ పే ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి రావాలనేది పూర్తి స్థాయిలో బాధితులైతే భారీ స్థాయిలో ఉండవచ్చు అని చెప్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మరి కొన్ని రోజుల్లో భవిష్యత్తులో కూడా ఇప్పుడే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇదే కార్యాలయానికి, ఇదే సెంట్రల్ కార్యాలయంగా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.